హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా లేట్గా పెడుతున్నా. ఈ వీడియో ఇదైతే సెంటరింగ్. ఇంతకుముందు అయితే ఇల్లు గోడలు పిల్లర్లు అవన్నీ అయితే వీడియో పెట్టినా కదా. ఇదైతే స్లాబ్ కోసం అనేసి సెంటరింగ్ కొడుతురు. సెంటరింగ్ అయితే కొట్టి కూడా అయిపోయింది, స్లాబ్ కూడా అయిపోయింది, ఆల్రెడీ ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. కానీ వీడియో అయితే నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా. సెంటరింగ్ అయితే కొడుతురు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెంటరింగ్ అయిపోయిన తర్వాత మనకైతే స్లాబ్ అవుతుంది. ఈ సెంటరింగ్ వచ్చేసి మనకు ఒక వాళ్ళైతే చాలా స్లో చేసారు. 15 days కొట్టారు సెంటరింగ్. డబ్బా కొట్టడానికనే 15 days టైం తీసుకోరు. తర్వాత స్లాబ్ అయితే వేసినాం. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమే, డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. ఇది ఇందిరా ఇల్లు. మేమైతే సెంటరింగ్కి మొత్తం మేస్త్రి లెక్కనే కాబట్టి మేము 85,000 అయితే ఇచ్చినాం. ఇంకా సెంటరింగ్ వాళ్ళకి ఎంత ఇచ్చిండో ఏందో మనకైతే తెలియదు. ఓన్లీ సెంటరింగ్ వేసిన డబ్బా కొట్టించినందుకు, మేస్త్రి పని చేసినందుకు సీకులు మొత్తం ₹1,00,000 అయితే సీక్కే అయింది. ఓన్లీ సీకే ₹1,00,000 సీక్ అయింది. సెంటరింగ్ కొట్టడం అయిపోయింది, సీకులు అయితే అల్లుతురు. మా తమ్ముడు ఎలక్ట్రీషియన్ కాబట్టి ఇప్పుడు స్లాబ్ మీద అయితే పైపులు వేయాలి కదా. ఇదంతా అయిపోయినాక ఎలక్ట్రీషియన్ మా తమ్ముడే కాబట్టి మా తమ్ముడే పైపులు కానీ వేసిండు. ఎలక్ట్రీషియన్ వర్క్ ఏమున్నా మా తమ్ముడే చేస్తాడు. ఈ ఇంటికి అయితే ప్రజెంట్ మొత్తం ఇక మా తమ్ముడు చేస్తుండు కాబట్టి నాకైతే ఖర్చు కొంచెం ఎలక్ట్రీషియన్ వర్క్ ఒక్కటి తగ్గుతుంది. మిగతాది అయితే మొత్తం పనులు చేయాలి. సీక్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది అల్లడం. ఇది వచ్చేసి మొత్తం 9 కలలు. మేమైతే బాల్కనీ అయితే 6 ఫీట్లు పెట్టుకున్నాము. ముందల సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం 6 ఫీట్లు పెట్టినాము. బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్ అయితేనేమో ఒక సైడ్ 2 feet 2.5 పెట్టినాం, ఒక సైడ్ 3 feet పెట్టినాం. మనకైతే మెయిన్ దర్వాజాల సైడ్ అయితే 6 ఫీట్లు పెట్టి ఇచ్చినాం. మా తమ్ముడు అయితే పైపులు అయితే వేస్తుండు. కరెంట్ పైపులు వేసిన తర్వాత మనకైతే ఇంకా నెక్స్ట్ డేనే స్లాబ్ పడుతుంది. ఆల్రెడీ ఇల్లు అయితే స్టార్ట్ చేసి 1 year అయిపోతుంది. ఇందిరా మిల్లు నాకు బిల్లులు టైంకి పడకపోవడం వల్ల కొంచెం మధ్యలో మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల అట్లా అయిపోయింది. స్లాబ్ అయితే ఇప్పుడే తొందరనే అయిపోయింది. కానీ ఇక మా ఇంటి పక్కన ఇల్లు అయితే ఆల్రెడీ వాళ్ళ గృహప్రవేశం కూడా అయిపోయింది. వాళ్ళు కొంచెం ముందు స్టార్ట్ చేశారు, మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది ఆల్రెడీ అయితే ఇప్పుడైతే కంకర సిమెంట్ మొత్తం సిమెంట్ వచ్చేసి మాకు 114 బస్తాలు పట్టింది. 114 బస్తాల సిమెంట్ పట్టింది. 5 ట్రాక్టర్ల ఉసుక పట్టింది. 5 ట్రాక్టర్ల ఉసుక, 114 సిమెంట్ అల్ట్రాటెక్ వేసినాం. కంకర వచ్చేసి టిప్పర్ మీద సగం పట్టింది. టిప్పర్ మీద కొంచెం ఎక్కువనే అయింది. ఒక టిప్పర్ పంపించినాం, మళ్ళీ సగం లోడ్ పంపించినాం. ఆల్రెడీ ఇంత ఉండి మాది, అయినా కూడా ఆ సగంలోకి వెళ్ళి కొంచెమే వాడుకోరు, ఎక్కువ అయితే ఏం వాడుకోలేదు. ఒక టిప్పర్ అయితే మొత్తం అయిపోయింది. టిప్పర్ మీద హాఫ్ టిప్పర్, హాఫ్ సగం అనుకో. మొత్తానికైతే కలుపుతారు, కలిపి పోస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. స్లాబ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్లాబ్ వేయడం ఆల్మోస్ట్ చూడండి. స్లాబ్ వేసిన తర్వాత దీని మీద మొత్తం మీరైతే స్లాబ్ అయిపోయింది కాబట్టి స్లాబ్ అయిపోయిన తర్వాత కొంచెం పూజ అది ఇది ఏదో చేస్తారు కదా. మనకైతే అంత ఐడియా లేదు. ఇట్లా ఇంటి అడవిలతో చేపిస్తారు. బచ్చాలు చేస్తారు. ఈయననే మేస్త్రి, మా ఇల్లు కట్టే మేస్త్రి ఈయననే. ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి ఈయననే, ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి మేస్త్రి అయినా. పైనకి ఎక్కి పెట్టాలంట కానీ ఇంకా పచ్చిగుంది అనేసి పైన కాకుండా ఇక్కడ మెట్ల దగ్గర నిలబడి ఇక్కడే కొనకు చేపిస్తుండు.
బచ్చాలు, గుగ్గీలు, కళ్ళు అని ఏదో వేసిర్రు సంథింగ్. అట్లా వేయాలంట, మనకు కూడా తెలియదు. మొత్తానికి అయితే అయిపోయింది. మళ్ళీ రోజు కట్టలు అయితే కట్టేసారు. కట్టలు కట్టిన తర్వాత నీళ్ళైతే ఫుల్గా నింపేయాలి. చూడండి, ఇది స్లాబ్. మాదైతే అంతా ఓకే, బాగానే ఉంది, కానీ ఒక చిన్న మిస్టేక్ అయింది. మీరైతే జర జాగ్రత్త చూసుకోండి. నేను కొంచెం అటు ఇటు తిరగడం వల్ల మా వాళ్ళకి చెప్పిన, ఆడికి చెప్పినా కూడా మా వాళ్ళు సరిగ్గా పట్టించుకోక కొంచెం మేము కింద ఎల్ షేప్లో మేము బీమ్ వేయించుకున్నాం కింద. ఒకటి చూపిస్తాం మీకు కిందికి పోయినప్పుడు. దానికైతే ఒక దగ్గర అయితే అంటే సన్నగా అయిపోయడం వల్ల అది మాల్ అండకు దిగలేదు. మాల్ దిగక అది హోల్ అయితే కనిపిస్తుంది ఒక దగ్గర. అంతా ఓకే, కానీ ఒక దగ్గర కొంచెం హోల్ పడ్డి కనిపిస్తుంది అది. స్లాబ్ అయితే అంతా ఓకే, స్లాబ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు మనకు. ఏడ హోల్స్ కానీ సరిగ్గా సిమెంట్ ఉండకపోవడం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. ఇక ఫైనల్గా బయట నుంచి ఇది చూపిస్తుంది చూడండి మీకు. స్లాబ్ అయితే మొత్తం వేయడం మనకైతే డ్యామేజ్ అయితే వేయడం లేదు, మొత్తం మంచిగా నీట్గానే వచ్చింది. కానీ ఇవి మేము ఉక్కులు పెట్టినాయి రెడ్ కలర్వి ఉయ్యాలకి. ఇక ఈడ ఒక్కతాన చూడండి, ఇది ఒక బీమ్ ఇట్లా ఎల్ షేప్ వేయించాను, ఇక్కడ హోల్ పడింది చూడండి. అది మిషన్ అనేది సరిగ్గా పెట్టలేదు వాళ్ళు. మిషన్ సరిగ్గా పెట్టకపోతే అట్లా హోల్స్ ఉండిపోతాయి. ఏడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, మొత్తం మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది స్లాబ్ అయితే. ఆ ఒక్క దగ్గరనే మిషన్ పెట్టేయాలి, మిషన్ బాగా పెట్టేయాలి. మిషన్ వాళ్ళు తొందర తొందర చేస్తుంటారు, కానీ మనం చెప్పకుంటే వాళ్ళు అసలు మిషన్ కూడా పెట్టరాడు. అందుకే ఖచ్చితంగా అయితే ఆ వైబ్రేట్ మిషన్ అయితే ఖచ్చితంగా పెట్టిపియాలి. ఇది కిచెను, అది దేవుని రూము. చూడండి, ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. ఇది కిచెన్ నుంచి బయటికి డోరు. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, ఫ్లోరు. ఓకే అబ్బా, మంచిగా వచ్చింది. ఇది ఫైనల్గా అయితే ఇది ఈరోజు వీడియో.